నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను గోపికృష్ణ. అబ్రాడ్లో చదువుకోవడం మీ కళ, లేదా అబ్రాడ్లో సెటిల్ అవ్వడం మీ జీవితకాలపు ఆశయమా? అయితే మీ కళని మేము సాకారం చేస్తామంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి యుఎస్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది. వీళ్ళు ముందుకు వచ్చారు. దాదాపు ఇప్పటివరకు ప్రారంభించిన అతి స్వల్ప కాలంలోనే దాదాపు 10,000 మందికి పైగా స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించి వాళ్ళ కళలను సాకారం చేసి ఈరోజు మన ముందు నిల్చొని ఉన్నారు. సో వాళ్ళ వైపు నుంచి స్టూడెంట్కి ఉండేటువంటి సమస్యలు, అబ్రాడ్కి వెళ్ళాలంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏంటి, వీటన్నిటి మీద మాట్లాడేందుకు మన హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ప్రియాంక గారు, ఈవిడ కౌన్సిలర్, మనతో పాటు ఉన్నారు. ఆహ్వానిద్దాం. ప్రియాంక గారు నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్. మీ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000 మందికి పైగా వాళ్ళు ఎక్సెల్ అయ్యారు వాళ్ళ స్టడీస్లో అక్కడికి వెళ్ళి. సో నిజంగా ఇది 2 తెలుగు రాష్ట్రాలకి గుడ్ న్యూస్ అనుకోవాలి. నేను 2 తెలుగు రాష్ట్రాలకి అంటున్నా, కేవలం వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే కాదు. సో దానికి మీ గ్రూప్కి కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు కూడా. సో ఫస్ట్ ఇక్కడ అబ్రాడ్కి వెళ్ళాలంటే కనుక కొన్ని టెస్టులు ఉంటాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ టెస్టుల విషయంలో అందరూ భయపడుతూ ఉన్నటువంటి మాట వాస్తవమే. సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ విషయానికి వచ్చేసరికి మనం ఈ స్టూడెంట్స్ మొట్టమొదట ఉండేటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. సమ్ టైమ్స్ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ విషయంలో అసలు ఎందుకు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్కు అడుగుతారు వాళ్ళు, ఎలా రాయాలి, మీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? యాక్చువల్గా ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఎగ్జామ్స్, మనం వచ్చేసి తెలుగు స్పీకింగ్ కంట్రీ, లైక్ మన స్టేట్స్ తెలుగు స్పీకింగ్, తెలుగు స్పీకింగ్. ఇంకా మన ఇండియాలో చూసుకుంటే డిఫరెంట్ మదర్ టంగ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, లైక్ హిందీ కానీ గుజరాతీ, మరాఠీ, అవన్నీ మదర్ టంగ్స్ వాళ్ళవి. సో మనం ఇంటర్నేషనల్కి వెళ్ళి చదువుతున్నప్పుడు వాళ్ళది నేటివ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అక్కడికి వాళ్ళ లాంగ్వేజ్ వీళ్ళకి అర్థమైద్దా అని ఒక ఎగ్జామ్ పెడతారనమాట. లైక్ మేము ఇంగ్లీష్లో మాట్లాడతాము, ఇంగ్లీష్లో లెక్చరర్ ఇస్తాము. సో వీళ్ళకి అర్థమైద్దా స్టూడెంట్స్కి, మేము రాసేది వాళ్ళకి అర్థమైద్దా, మేము చెప్పేది వాళ్ళకి అర్థమైద్దా అని ఇక్కడ స్టూడెంట్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. సో అందుకు ఎగ్జామ్స్ అనేది చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు యూనివర్సిటీస్కి, వీళ్ళ ర్యాంకింగ్ని బట్టి, వీళ్ళ మార్క్స్ని బట్టి. సో మీరేమన్నా ప్రత్యేకంగా ఫ్యాకల్టీని ఏమన్నా పెట్టి కోచింగ్ ఇట్లా ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా? మన దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు. ఐఎల్స్కి, టోఫెల్కి, అన్నిటికీ, అన్ని ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి ఫ్యాకల్టీ ఉన్నారు. స్టూడెంట్స్ని బట్టి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, ఇప్పుడు పాండమిక్ ఉన్నందుకు ఆఫ్లైన్ చేశారు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అనమాట, మాకు ఆఫ్లైన్ కూడా కావాలి అని. సో వాళ్ళకి కూడా మేము ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తున్నాము. ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంది మన దగ్గర. యాక్చువల్లీ అసలు అబ్రాడ్కి వెళ్ళాలంటే కనుక ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమేమి అటెంప్ట్ చేయాలి, వెయిట్లో సక్సెస్ అవ్వాలి? ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఐఎల్స్ ఉంది, టోఫెల్, పీటీఈ. ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్ లైక్ కొన్ని కంట్రీస్లో డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఇవి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కాకుండా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, జిఆర్ఈ, జీమాట్, ఇవన్నీ స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తారనమాట. సో ఏ కంట్రీస్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు సపోజ్ కెనడాకి వచ్చేసరికి ఐఎల్స్ మ్యాండేటరీ మనకి. ఐఎల్స్ కాకుండా ఇప్పుడు జస్ట్ మనకి అడ్మిషన్ పర్పస్ కావాలంటే టోఫెల్, పీటీ, వాటితో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ వీసా టైంకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఐఎల్స్ ఖచ్చితంగా మ్యాండేటరీ అడుగుతారు. ఐఎల్స్లో కూడా 6.5 అండ్ నో బ్యాన్ లెస్ దాన్ 6 ఉండాలి. సో కెనడాకి వచ్చేసి అలా. ఇప్పుడు యూఎస్కి వచ్చేసి ఏ ఎగ్జామ్ అయినా లైక్ ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, ఇప్పుడు డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. డ్యూలింగో కానీ, పీటీ కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ వేరాజ్ యూకేకి వచ్చేసరికి స్టూడెంట్స్కి వాళ్ళ ఇంటర్ ఇంగ్లీష్లో 70 అబవ్ ఉంటే ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఏం రాయని అవసరం లేదు వాళ్ళు. సో ఒకవేళ ఇన్ కేస్ 70 బిలో ఉంది అనుకోండి, ఐఎల్స్, పీటీ, టోఫెల్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే ఆస్ట్రేలియా సైడ్ వచ్చేసరికి ఐఎల్స్ ఆర్ పీటీ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఈ జిఆర్ఈ, జీమాట్ డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్గా జిఆర్ఈ, జీమాట్ కోసం స్టూడెంట్స్
ఆ ఎగ్జామ్స్ జిఆర్ఈ రాయాలా జీమాట్ రాయాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. యా, సో జిఆర్ఈ ఏంటంటే జిఆర్ఈ రాసిన వాళ్ళు యూఎస్కి స్టెమ్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు, నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. వెరాస్ కమింగ్ టు జీమాట్ ఓన్లీ ఆ స్టూడెంట్స్ జీమాట్ రాసిన స్టూడెంట్స్ ఓన్లీ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్కి, అంటే లైక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనమాట. నాన్ స్టెమ్ అంటే లైక్ ఎంబీఏ కానీ ఐబిఎం కానీ ఓన్లీ ఆ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. సో మేమేం ప్రిఫర్ చేస్తామంటే ఎందుకు జీమాట్ రాసి ఓన్లీ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్కి వెళ్తారు, జిఆర్ఈ రాస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, లైక్ స్టెమ్కి వెళ్ళొచ్చు, నాన్ స్టెమ్కి వెళ్ళొచ్చు. అలా మేము జిఆర్ఈ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం స్టూడెంట్స్కి. జిఆర్ఈ వచ్చేసరికి మనకి టోటల్గా 340 మార్క్స్కి ఉంటుంది. 170 వర్బల్లో 170 క్వాన్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 170లో కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా 130 మార్క్స్ జనరేట్ చేసేస్తుంది స్టూడెంట్స్కి. 130 ఇచ్చేస్తుంది కంప్యూటరే, వాళ్ళకి మార్క్స్ ఇచ్చేస్తుంది. మిగతాది 40కి స్టూడెంట్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది కాకుండా అనలిటికల్ రైటింగ్ అని ఉంటుంది, అది స్టూడెంట్స్కి అది రాస్తే అయిపోతుంది జిఆర్ఈలో. అదే జీమాట్కి వచ్చేసరికి 800 మార్క్స్కి ఉంటుంది అనమాట జిఆర్ఈ ఎగ్జామ్. సో దానికి అటెంప్ట్ చేస్తారు, దానికి 80 మార్క్స్ ఉంటుంది, 4 మాడ్యూల్స్ ఉంటాయి దాంట్లో, ఇట్లా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి జిఆర్ఈ వచ్చేసి మనకి 16,000 17,000లో అయిపోతుంది, వెరాజ్ జీమాట్ 20,000 వరకు అవుతుంది మనకి. సో బేసిక్ డిఫరెన్స్ అట్లా. జిఆర్ఈ అయితే ఈజీగా ఏ స్టూడెంట్స్ అయినా ఏ కోర్స్కైనా వెళ్ళవచ్చు, అట్లా ప్రిఫర్ చేస్తాం. సో ఒకసారి మనం కోర్సెస్ గురించి వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మనం మాట్లాడుకున్నట్టుగా ఐఎల్స్ అంటే ఏంటి, ఎందుకు రాయాలి, దాని ప్రయారిటీ ఏంటి అనేది కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, ఏం చెప్తారు? ఐఎల్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లెర్నింగ్ టెస్టింగ్ సిస్టమ్ అనమాట. ఐఎల్స్ అంటే అది. సో ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో మోస్ట్ ప్రాబబ్లీ ఐఎల్స్ ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్. అండ్ అదేవిధంగా ఎక్కువ భయపడే ఎగ్జామ్ ఏంటంటే ఐఎల్స్. సో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట ఐఎల్స్ వచ్చేసి. ఇంకా స్టూడెంట్స్ కూడా కొంచెం భయపడతారు, అంటే ఐఎల్స్ అమ్మో ఇవ్వలేము అని. ఇది స్కోర్ బ్యాండ్ వచ్చేసి 0 to 9 బ్యాండ్స్ ఉంటుంది. మినిమం 6 or 6.5 రావాలి స్టూడెంట్స్కి. కొంచెం 1 month ప్రిపరేషన్, 1 or 2 months ప్రిపేర్ అయ్యి ఐఎల్స్ రాయాల్సి వస్తుంది. సో దీనికి కూడా మన దగ్గర కోచింగ్ ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. చాలామంది భయపడతారు ఈ ఎగ్జామ్ ఇవ్వాలంటేనే. సో అట్లాంటి ఏం టెన్షన్స్ లేకుండా మేము మా దగ్గర నుంచి ఫ్యాకల్టీ ఈ ఎగ్జామ్స్కి ట్రైన్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి 15,500 ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. యా, ఇది 2 types ఉంటుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, పేపర్ బేస్డ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ తీసుకుంటే వాళ్ళకి 3 to 5 daysలో రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది. వెరాస్ కమింగ్ టు పేపర్ బేస్డ్ 13 days తర్వాత రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఓకే, టోఫెల్ విషయంలో టోఫెల్ కూడా సేమ్ యాజ్ ఐఎల్స్, కానీ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఐఎల్స్ కంటే టోఫెల్ కొంచెం ఈజీ ఉంది అని అనుకుంటారు, కానీ 2 ఆల్మోస్ట్ ఒకటే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ ఇది కూడా ఐబీటీ ఉంటుంది, అంటే ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఈ టోఫెల్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనకి ఐఎల్స్ వచ్చేసరికి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ అండ్ పేపర్ బేస్డ్ ఉంది. వేరేస్ టోఫెల్ వచ్చేసి ఈ పాండమిక్ వల్ల హోమ్ ఎడిషన్ రిలీజ్ చేశారనమాట. అంటే ఇంట్లో కూర్చొని కూడా ఎగ్జామ్ రాయొచ్చు, టెస్ట్ సెంటర్స్కి వెళ్ళకుండా. స్టూడెంట్స్ ఇప్పుడు భయపడుతున్నారు, వెళ్ళి పాండమిక్ కదా కోవిడ్ కోసం ఎట్లా వెళ్తామని. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇంట్లో నుంచే ఎగ్జామ్ రాసే ఆపర్చునిటీ టోఫెల్ ఇచ్చారనమాట. ఇది ఎగ్జామ్ ఫీజ్ 14,700 అలా ఉంటుంది. ఇది కూడా ఓకే ఇచ్చేయచ్చు ఎగ్జామ్. ఇది కూడా సేమ్ లైక్ ఐఎల్స్ అనమాట. రీడింగ్, లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇవన్నీ ఉంటాయి మాడ్యూల్స్. డ్యూరేషన్ పీరియడ్ కూడా ఎంతకాలం కోచింగ్ ఉంటుందని? కోచింగ్ అంటే స్టూడెంట్స్ని బట్టి. కొంతమంది స్టూడెంట్స్ 15 daysలోనే వాళ్ళకి ఇంప్రూవ్ అయిపోతారు. కొంతమంది స్టూడెంట్స్ 1 month 2 months కోచింగ్ తీసుకుంటారు, అట్లా ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ వ్యాలిడిటీ వచ్చేసి 2 years వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు రాస్తే వాళ్ళకి 2 years వరకు ఈ ఎగ్జామ్ వ్యాలిడిటీ ఉంటుంది. వేరాస్ ఐఎల్స్ కూడా అంతే, 2 years వ్యాలిడిటీ. తర్వాత ఈ డ్యూలింగో ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి, డ్యూలింగో అంటే ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల ఐఎల్స్ హోమ్ బేస్డ్ లేదు ఫస్ట్, అంటే మొత్తంకే లేదు. టోఫిల్ వచ్చేసి రీసెంట్గా లాస్ట్ ఇయర్లో హోమ్ బేస్డ్ రిలీజ్ చేశారనమాట. డ్యూలింగో వచ్చేసి స్టార్టింగ్ నుంచి అది హోమ్ బేస్డ్ ఉంది. అది చాలా ఈజీ ఎగ్జామ్, జస్ట్ 1 hourలో ఈ ఎగ్జామ్ ఫినిష్ చేసేయచ్చు స్టూడెంట్స్. దీనికి కూడా లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అన్నీ ఉంటుంది. కానీ ఈ 2 examsతో కంపేర్ చేస్తే డ్యూలింగో చాలా ఈజీ. ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసేస్తారు స్టూడెంట్స్ మోస్ట్ ప్రాబబ్లీ. దాని ప్రయారిటీ కూడా ఉంటుంది కదా, ప్రయారిటీస్ ఎట్లా ఉంటాయి? ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. కెనడా యాక్సెప్ట్ చేయట్లేదు. యూకే వచ్చేసి మొన్న స్ప్రింగ్ ఇంటెక్ వరకు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు
కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, వెరాజ్ యూఎస్ఏ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు పాండమిక్ తగ్గిపోవడం వల్ల యూనివర్సిటీస్ అనేది తీసేస్తున్నారు అనమాట డ్యూలింగో. నెక్స్ట్ ఇంకా ఐఎల్స్, టోఫెల్ ఇవే అడుగుతున్నారు. సో ఇట్లా డ్యూలింగో అనేది చాలా ఈజీ ఎగ్జామ్, 160 మార్క్స్కి ఉంటుంది. అది 100 అబవ్ 110, 115 వస్తే సరిపోతుంది అనమాట యూనివర్సిటీ. సో ఎక్కువ మంది ఏది సెలెక్ట్ చేసుకుంటారు మీ దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళల్లో? ఇప్పుడు చూసుకుంటే డ్యూలింగో ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు, అది ఈజీ ఉంది కాబట్టి. కానీ మనకి ఇంపార్టెంట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఐఎల్స్. దాని స్టాండర్డ్ కానీ దాని టెస్టింగ్ సిస్టమ్ కానీ చాలా బాగుంటుంది ఐఎల్స్. మేము కూడా ఎక్కువ ఐఎల్స్కి ప్రిఫర్ చేస్తాం స్టూడెంట్స్ని. నెక్స్ట్ ఇక పీటీ అంటే పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో సేమ్ ఇది కూడా ఇంగ్లీష్ ఎగ్జామే. లైక్ వీళ్ళ ఇంగ్లీష్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. ఇదే లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అన్ని సేమ్ వీటిలాగానే ఉంటుంది పీటీ కూడా. సో ఇక కంప్లీట్గా మీ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి వీటన్నిటికీ ఫ్యాకల్టీని పెట్టి మీరు కోచింగ్ ఇచ్చి సక్సీడ్ దిశగా అందరినీ తీసుకెళ్తారు. స్కోర్స్ అనేది స్టూడెంట్స్ వచ్చేటప్పుడే భయపడతారు అనమాట. మ్యామ్ మాకు ఇలా ఉంది, మాకు అసలు రాదు, అసలు ఎగ్జామ్ ఇవ్వాలంటేనే భయం వేస్తుంది. కోచింగ్కి కూడా మేము చాలా భయపడి తీసుకుంటారనమాట స్టూడెంట్స్. అంటే అది అట్లా సెట్ అయిపోయింది. ఐఎల్స్, టోఫెల్ ఇవన్నీ అన్న వెంటనే స్టూడెంట్స్ భయపడతారు ఫస్ట్. అసలు ఎంట్రీ మనం అబ్రాడ్కి వెళ్తున్నాము అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఐఎల్స్, టోఫెల్ ఇవి ఉండాలి. ఇక్కడే స్టూడెంట్స్ డ్రాబ్యాక్ అవుతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వాళ్ళకి కష్టం అవుతుంది. సో ఇక్కడి నుంచి మేము స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ స్కిల్స్ టెస్ట్ చేస్తాం, స్టూడెంట్ ఇవ్వగలుగుతారా లేదా, లేకపోతే వీళ్ళకి ఎన్ని డేస్ అవుతుంది కోచింగ్ ఇవ్వడానికి, అట్లా టెస్ట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ని బట్టి మేము ఇస్తాం కోచింగ్. సో ఇక్కడ ఎక్సెల్ గ్రూప్ సక్సెస్ గురించి కూడా మాట్లాడుకోవచ్చా? మాట్లాడచ్చు ఈ విషయంలో. 100% సక్సెస్ రేట్ ఉంది. ఎవరు మన దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళకి ఎంత బ్యాంక్ కావాలో దానికంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఇప్పటి వరకు. సో 100% సక్సెస్ రేట్ దీంట్లో అయితే. ఫ్యాకల్టీ అయితే మన దగ్గర 10 years 15 years ఎక్స్పర్టీజే ఉన్నారు. సో ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా స్టూడెంట్స్ అయితే పికప్ అయిపోతున్నారు ఐఎల్స్, టోఫెల్ ఎగ్జామ్స్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియాంక గారు, మీ అమూల్యమైన అంశాలు. నిజంగా ఎందుకంటే చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, బోలెడని ఉంటాయి. ఆశ ఉంటుంది కానీ ఆ ఆశని నెరవేర్చుకునే దారి తెలియక చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. సో నాకు తెలిసి అలాంటి వాళ్ళకి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇది 1 stop డెస్టినేషన్ స్టూడెంట్స్కి. ఇక్కడికి వస్తే A to Z అంటే ఈ ఎగ్జామ్ నుంచి వాళ్ళకి వీసా వచ్చి ఫ్లైట్ ఎక్కే వరకు మేము వాళ్ళతో ఉంటాం. యాజ్ ఐ టోల్డ్, లైక్ మాది యూఎస్లో కూడా ఉంది కంపెనీ. సో అక్కడికి వెళ్ళినా ఇన్ కేస్ వీళ్ళకి పార్ట్ టైమ్స్ దొరకకపోయినా మేము హెల్ప్ చేస్తాం, అకామిడేషన్లో హెల్ప్ చేస్తాము. సో ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన వెంటనే వదిలేయడం కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా హెల్ప్ మేము చేస్తాం. స్టూడెంట్స్ కలలను సాకారం చేసే క్రమంలో మీ వెంటే మేము ఉంటామని భరోసా ఇస్తాం. 100%. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియాంక గారు. థ్యాంక్ యూ.